ఆత్మసాక్షాత్కారం గల మహనీయులు సొంతంగా దైవం నందే నిరంతరం వర్తించుచుంటారు కాబట్టి అలాంటి వారికి ఈ యజ్ఞాది కార్యక్రమాల నిర్వహణ అవసరం లేదని 17వ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. ఎవరు కేవలం ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే తృప్తిని పొందుచు ఆత్మయందే సంతోషపడుచు ఉంటారో అట్టి ఆత్మజ్ఞానికిక చేయవలసిన పని ఏమీ లేదని అని చెప్పుచున్నారు. కర్మయోగాన్ని పరిశీలించినప్పుడు మనము ప్రతి ఒక్కళ్ళు తన కర్తవ్యాన్ని చేయాలి, పని చేయాలి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కొంతమందికి పని చెయ్యక్కర్లేదని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని ఆత్మజ్ఞాని అని కూడా సంబోధించాడు. ఎందుకు? ఆత్మజ్ఞాని అయిన వాడు ఏదైతే తన పనిని కొంతకాలం చేసిన తర్వాత తన ఆత్మని అంటే తన మనస్సుని శుద్ధి చేసుకుంటాడు. ఎలా శుద్ధి చేసుకుంటాడు అంటే తను చేసే పనిని భగవదార్పితం అనే భావంతో చేసుకున్నప్పుడు మనసు శుద్ధమవుతుంది. అలా శుద్ధమైన మనస్సుతోటి భగవంతుని జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అలా సంపాదించిన జ్ఞానంతో పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా తెలుసుకున్నప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది. అలాంటి జ్ఞానిని ఆత్మజ్ఞాని అంటారు. అలాంటి వాళ్ళు పని చేసినా కూడా చెయ్యకపోయినా కూడా ఏం దోషం ఉండదు అంటున్నారనమాట. అయితే పని చేయకపోతే వాళ్ళకి ఎలా జరుగుతుంది? ఆ ఆనందం దేనికైతే మనం జీవిత పరమార్థం ఏంటి? మనకి ఆనందాన్ని పొందడం. ఆనందం పొందడం అనేది ఎప్పటికీ వాళ్ళకి శాశ్వతంగా ఉంటుంది. మిగతా జనులు ఏం చేస్తుంటారు? ప్రపంచంలో విషయంలో అంటే బయట వస్తువుల్లో లేకపోతే డబ్బులో లేకపోతే బంగారంలో ఆనందం ఉందనుకుంటారు. మరి అలా ఉన్నప్పుడు ఇంకొక దానికోసం పరిగెత్తకూడదు కదా. ఒక కారు కొన్నప్పుడు ఇంకో కారుని ఆశించకూడదు. అలాగే కొంత డబ్బు సంపాదించి డబ్బులో ఆనందం ఉందని నీకు తెలిసినప్పుడు ఇంకా డబ్బు కోసం పరితపించకూడదు కదా. మరి శాశ్వతమైన ఆనందం దాంట్లో లేదని నీకు తెలిసినప్పుడు శాశ్వతమైన ఆనందము పరమాత్మ ఆత్మానంద స్థితిలో ఉంటుంది. నీకు నీ మనసులోనే ఉంది ఆత్మానంద స్థితి అనేది అని చెప్తున్నారు కదా. అలాంటి దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తారు ముందుగానే. అలాంటి ఈ బయట ప్రపంచంలో ఏం లేదు, మన సంతోషము ఆనందము అంతా కూడా మన మనసులోనే ఉంది అది అని జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని తెలుసుకోవడానికి వాళ్ళు ఆత్మజ్ఞానానిష్ఠులై ఎప్పుడు తపస్సు, ధ్యానం ఇలాంటి వాటిలో నిమగ్నులై ఉంటారనమాట. అలాంటి వాళ్ళని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అలాంటి వాళ్ళు పని చేయకపోయినా పర్లేదు అంటున్నారనమాట. మానవః అని ప్రయోగించినందు వలన ప్రతి మానవుడు ఆత్మానందాన్ని ఆత్మానుభవ రూపమైనటువంటి